देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। महबूब नगर में शहरी सहूलियात को बेहतर बनाने के लिए म्यूनसिपल कॉरपोरेशन की जानिब से बड़े पैमाने पर तरक्याती इक़दाम शुरू कर दिए गए हैं। सरकारी विप और रुकन असम्बली अनम सिवास रेड्डी ने कहा कि आवाम को बुनियादी सहूलियात फराहम करने के लिए हुकूमत मुसलसल इक़दाम कर रही है और इस सिलसिले में नुमायाँ पेशरफ्त हो रही है। उन्होंने MVS डिग्री कॉलेज के मैदान में 50 लाख रुपए की लागत से तामीर होने वाले वॉकिंग ट्रैक का संग बुनियाद रखा। इस मौके पर उन्होंने बताया कि शहर में पानी की फराहमी और अंडरग्राउंड ड्रेनेज निज़ाम को बेहतर बनाने के मंसूबे ज़ेर अमल हैं, जबकि सीसी सड़कों, नालों और चैनल कैनाल्स की तामीर तेज़ी से जारी है। उन्होंने मज़ीद कहा कि शहर की खूबसूरती और अवामी सहूलत के पेश नज़र मुख्तलिफ़ इलाक़ों में पार्क को तरक्की दी जा रही है। MVS डिग्री कॉलेज के करीब वसी रकबे को वॉकर्स के लिए मख्तस करते हुए वहाँ वॉकिंग ट्रैक और रोशनी की जदीद सहूलियात फराहम की जाएंगी, जिससे अतराफ़ की कॉलोनियों के रिहायशी मुस्तफ़ीद होंगे। तवक्को है कि यह काम आइंदा 2 से 3 माह में मुकम्मल हो जाएगा। रुकन असम्बली ने इस अज़्म का इजहार किया कि जहाँ भी सरकारी ज़मीन दस्तियाब होगी वहाँ पार्क्स, ओपन जिम और ख़वातीन के लिए खुसूसी जिम कायम किए जाएंगे ताकि शहरियों को सेहतमंद माहौल फराहम किया जा सके। बाद अज़ां उन्होंने मिनी स्टेडियम का दौरा किया और वहाँ मौजूद गैर इस्तेमाल शुदा कमरों का जायज़ा लिया। उन्होंने मुताल्लिक़ा हुकाम को हिदायत दी कि इन कमरों को कारआमद बनाते हुए जदीद सहूलियात से आरास्ता एक नई लाइब्रेरी के क़याम के लिए तखमीना तैयार किया जाए। इस मौके पर मुड़ा चेयरमैन लक्ष्मण यादव, मेयर गुम्मला ममता श्रीनिवास, डिप्टी मेयर मारेपल्ली सुरेंदर रेड्डी समेत दीगर अवामी नुमाइंदे और मुअज़्ज़िज़ीन भी मौजूद थे। అన్ని వసతులు కల్పించడానికి ఇక్కడ నివాసం ఉంటున్న పౌరులకు అన్ని రకాల సేవలు అందించడానికే గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి చాలా ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసుకున్నాం. వాటర్ సప్లై కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కావచ్చు నిధులు తీసుకురావడం జరిగింది. వాటర్ సప్లై పనులు మొదలైనవి. సీసీ రోడ్లు, డ్రైన్స్ చాలా కాలనీల్లో మొదలైనవి, కంప్లీట్ కూడా అయినాయి. ఇప్పుడు పార్క్స్ కూడా చాలా దగ్గర ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ముడా ఆధ్వర్యంలో అనేక రకాల పార్కులను డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు MVS డిగ్రీ కాలేజ్ దగ్గర చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. కొన్ని వేల మంది వాకర్స్ రోజు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఒక మంచి వాకింగ్ ట్రాక్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ వాకర్స్ కోరిక మేరకు 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ మొత్తం వాకింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్ ఇంకా మిగతా పనులన్నింటినీ పూర్తి చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఓ 2-3 నెలల్లో ఈ పార్కు అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ చుట్టుముట్టు అనేక కాలనీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే కాలనీలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే వాకర్స్ అందరికీ మంచి ఏర్పాటు అందించాలని చెప్పి ఈ 50 లక్షల రూపాయలని ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ సుందరీకరణ కోసం, పార్క్స్ డెవలప్మెంట్ కోసం అవకాశం ఉన్న ప్రతి దగ్గర మహిళల కోసం జిమ్లు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్కులను అభివృద్ధి చేసినాం. ముడా ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా ఎన్నో పార్కులను మేము డెవలప్ చేయడం జరిగింది. పట్టణంలోని అందరూ కూడా దీన్ని వాడుకుంటా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా ఇది వాస్తవం. మనం పార్క్ డెవలప్మెంట్ చేసి వదిలేస్తే అవన్నీ కూడా మళ్ళీ యూసేజ్లో రాకపోవడం లేదా ఖరాబ్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి వాకర్సే బాధ్యత తీసుకోవాలి. ఆ చుట్టుముట్టు కాలనీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మనకు ఏ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఎక్కువ కాలం పాటు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దీన్ని కమిషనర్ గారితో మాట్లాడి ఎట్లా ఎవరికి మెయింటెనెన్స్ చేయాలి, ఏమన్నా ఆ మెయింటెనెన్స్కి ఏమైనా ఫీజు చేయాలా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి మాట్లాడి ఒక సిస్టమ్ను డెవలప్ చేస్తాం. బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఎస్టిమేషన్ చేసినాం ఒక 50 లక్షలతోటి. ఈ వర్క్ అయిపోగానే నెక్స్ట్ దాంట్లో అది కూడా కంప్లీట్. మైదానంలో మినీ స్టేడియం ఒకటి మనం నిర్మాణం చేసుకున్నాం. అయితే ఈరోజు విజిట్కి వస్తుంటే మెయింటెనెన్స్ అంతా కూడా ఆశించిన స్థాయిలో లేదు. అలాగే రూమ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, దాని ఉపయోగంలో లేదు. దీంట్లో ఒక మంచి లైబ్రరీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాకింగ్ చేసి వచ్చి కూర్చొని న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు,
అలాగే స్పోర్ట్స్ మ్యాగజైన్స్ కావచ్చు చదువుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఈ చుట్టుముట్టు ఉన్న కాలనీ వాళ్ళందరు పిల్లలు కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని ఇక్కడ చదువుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. దీన్ని మెయింటెనెన్స్ కోసం డివైఎస్ఓ గారిని కూడా పిలిచి చెప్పడం జరిగింది, ఒక మనిషిని అపాయింట్మెంట్ చేయమని. లైబ్రరీ తర్వాత జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెడితే ఈ మినీ స్టేడియంను పూర్తిగా ఉపయోగంలోకి తీసుకురావచ్చు. కాబట్టి దానికి ఎంత కావాలి ఏంది అని ఎస్టిమేట్ చేయమని మా ముడా చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. ముడా నిధులతోటి, నా ఎస్డిఎఫ్ నిధులతోటి, తర్వాత మున్సిపాలిటీలో కూడా ఏదైనా ఉంటే ఆ నిధులతోటి కలిసి ఈ స్టేడియంని మొత్తం కూడా దీన్ని అందరూ ఉపయోగపడేటట్టుగా, అందరూ వాడుకునేటట్టుగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ మినీ స్టేడియంలో కల్పించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎవరో చెప్తా ఉన్నారు జిమ్ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక రోజు పెట్టింది, పోయిందని తెలియదు. దాన్ని కూడా చూడమని చెప్తా ఉన్నాం. వాస్తవంగా జిమ్ ఎక్విప్మెంట్ ఉండేనా, లేకుంటే అలాట్మెంట్ అయిందా, లేకుంటే జస్ట్ ఓపెనింగ్ కోసం తీసుకొచ్చి వెళ్ళిపోయారని తెలియదు. సో డివైఎస్ఓ గారిని కూడా చెక్ చేయమని చెప్తా ఉన్నాం. ఒకవేళ కాదు అన్నప్పుడు ఖచ్చితంగా జిమ్ ఎక్విప్మెంట్ ఎంత అవుతుంది ఏందని చూసి ఇక్కడ కూడా ఒక జిమ్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.